రోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు జరిగిందంటే టిఆర్ఎస్ పార్టీ దానికి ప్రజోత్సవం దక్తా అంటామని టిఆర్ఎస్ పార్టీ 27 సంవత్సరాలు అయితే టిఆర్ఎస్ పార్టీ 3 సంవత్సరాలు అంటే 22 సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీ 3 సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ గారు మార్చింది అంటే దాని ఎంత మా యొక్క ఎమ్మెల్యే ఆయన ఎక్కడి నుంచి సిద్ధమైన వాటిని మాట్లాడడం రాజేశ్వరి గారు మీరు ఎడ్యుకేషన్లో ఎంతో 200 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ ఉద్యోగాలలో నాణ్యత లేని అంటే 10th క్లాస్ ఉన్న వాళ్ళకి ఇండిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తున్నాను చెప్పి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని పర్మిట్ చేసిన భవిష్యత్తు నీకు కాదా అంటే దుర్గతంగా మాట్లాడుతున్నారు డాక్టర్ రాజయ్య జాగ్రత్త ఒడుగు దగ్గర పెట్టుకున్నాం నీవు క్యాన్సిల్ చేసే రికార్డ్ చేసేట్టు రాజయ్య గారు మీరు ఎన్నెన్నో తప్పులు చేశారు అది ఈ స్టేషన్ కనుక నియోజకవర్గ ప్రజలకు గొప్ప ప్రజామోత్సవం చేస్తా అని మీరు గొప్పలు చెప్పుకుంటూ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా ఈ బీఆర్ఎస్ పార్టీ దళితులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా ఈ బీఆర్ఎస్ పార్టీ లేక వితంతులకు అందరికీ ఇచ్చిందా ఈ బీఆర్ఎస్ పార్టీ మరియు ఏం చేస్తానని ఈ రజోత్సవం చేసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ మా యొక్క దురణ పాలన మీ కేసీఆర్ దురణ పాలన సాగించుకుంటూ గడామి లెక్క ఈ తెలంగాణ 10 సంవత్సరాలు నియంత్రణ పాలన చేసి నువ్వు చేసిన ఎమ్మెల్యేలు ఒక మంత్రి కూడా నువ్వు స్వేచ్ఛగా వెళ్ళి మాట్లాడిన ఆయనే రాజు ఆయనే మంత్రి అట్లా చేసుకుంటూ వచ్చి ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన ఇంట్లో 4 పదవులు ఇప్పించాడు 4 ఉద్యోగాలు ఇస్తుంది బిడ్డలకు మరి అల్లుడికి కొడుకుకి ఆయన దళితులని ముఖ్యమంత్రి చేస్తానని చేసిందా మన దగ్గర తప్పదు దేనికోసమని బీఆర్ఎస్ చేసుకోవడం జరుగుతుంది మరి ఈ కాల కేసులో ప్రభుత్వ సొమ్ము కేటీఆర్ పక్కదారి పట్టించిందా లేదు ఈ ప్రశ్నలకు మీకు సమాధానం ఇవ్వాలి దమ్మున్న నాయకులారా టీఆర్ఎస్ నాయకులారా మరియు నీకు ఈ యొక్క తెలంగాణ నీరు నిధుల గురించి పోరాటం చేస్తున్న తెలంగాణ మీరు రామంగులో కాలువల ద్వారా నీళ్లు కొని 20-30 ఎకరాల డబ్బులు తోడి ఆ డబ్బులను నిలుపుకొని వ్యవసాయానికి చేసుకుంటున్నారు నీ యొక్క వ్యవసాయం 120 ఎకరాల సంపాదించిన భూమి కోసం నిధులకు తెలుసుకొని పండించుకునే పంటలు కానీ ఒక్క రైతు కూడా బాగుపడలేదు తెలంగాణలో నీకోసం తెచ్చుకొని నీళ్ళు ఇంట్లో అప్పుడు పెట్టుకున్నాం ఒక పేదవాడు మా రైతు బిడ్డ ఎన్నో కొట్లాడి జాగ్రత్త తెలంగాణ కోసం చేసిన వాళ్ళు చెప్పుకుంటూ ప్రజలకు వెళ్ళిపోయి ప్రజాపాలన తెస్తే నీవు దొరల చట్టం లేక ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి రాని వారికి ఎమ్మెల్యే జీతం తీసుకుంటున్నావు అసెంబ్లీ రాని వారికి ఎమ్మెల్యే జీతం అంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకు శిలాఫలకాలు ఉంటాయి గవర్నమెంట్ పనులు ఉంటాయి ప్రతిపక్ష నాయకులు ప్రజలలో మిగిలిపోయి ప్రజల బాగోగులు ప్రజల బతుకులు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియపరిచి ప్రభుత్వం ద్వారా తెలియపరిచి పనులు చేయించాలి కానీ మీరే ప్రభుత్వం ఉన్నట్టు మీరే ఎగురుతున్నారంటే ఏం కేటీఆర్ నీకేమన్నా చదువుకున్నావా ఎడ్యుకేషన్ ఉందా చదువుకున్నావు కదా అమెరికాలో ఎడ్యుకేషన్ చేసావు కదా చదువుకున్నావా లేకుండా అమెరికాలో బాత్రూమ్ అడిగినావా
ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడో తెలుస్తలేదు, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఏం మాట్లాడో తెలుస్తలేదా? మా యొక్క కళ్యాణం చేయాలి. 30 సంవత్సరాల కాంతి రాజకీయం చేస్తుంటే నీతి పరుడుగా నీతివందన పాలన చేస్తున్నాడు. ఆయన నీతివందన పాలన కనుక చెయ్యకుంటే 30 సంవత్సరాల రాజకీయం ఎందుకు చేస్తుంది? ప్రజలు ఎందుకు ఆయన అభిమానించరు. మీరు ఆయన పట్టుకొని భూములు కబ్జా చేసేవాళ్ళు, జాగ్రత్త కబ్జా చేసేవాళ్ళు అంటే ఆయన మా ఎమ్మెల్యే గారు అనుకుంటే చెప్తారు. ఒకవేళ నేను కనుక భూమిని కబ్జా చేసినట్లయితే మీరు సాక్ష్యాధారాలు నిరూపిస్తే మీ ఇళ్లలో ఇన్స్పెక్షన్ చేస్తారు మా నాయకుడు. మీరు ఆ సవాళ్ళని ఎందుకు స్వీకరించలేదు? ఆ సవాళ్ళకు మీరు స్వీకరించాలి. ఒకవేళ అదే అయితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఇళ్లలో ఉడిగా చేస్తాం, అది సాక్షాత్తులు నిరూపించారు. మా నాయకుడిని నిరాధారమైన మాట చెప్పి రాజకీయ భవిష్యత్తు కోసం దెబ్బతీయాలనుకుంటున్నారు. కానీ రాజయ్య, నువ్వు వైద్యం చేసుకొని పిల్లలకు షూ చేసుకుని బతుకు బాగా ఈ చిల్లర వల్ల దేశాలు చాలా తెలుసు. నీతోనే తిరిగిన కాంగ్రెస్ మొదటి వ్యక్తిని నేను, నువ్వు నాకు బావ కావాలి. నీ ఏషాల గురించి ఏషాల గురించి బాగుంటుంది. ఎందుకు అనంటే ఫస్ట్ లో గెలుమని నీకు పార్టీ నుంచి ఈ ఫండ్స్ వస్తే ఆ యొక్క ఫండ్స్ నీవు నీ సొంత లాభం కోసం, అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ నీ సొంత లాభం కోసం ఇంకా నేను 11 వాడికే బాగుపడే ఉన్నాను. సగం పైసలు పెట్టి నియోజకవర్గం ఊడిపోయింది. ఇంకా నేను ఎమ్మెల్యే అయిన అనుకున్నావా? ఎమ్మెల్యే కాలేవు. పల్లా రాజేశ్వరి జాగ్రత్త. ఒక్కటే, నువ్వు నిజంగా ప్రజాపాలన మమ్మల్ని ప్రజలు అంగీకరించడు, ప్రజల వెంబడి మేము చేసుకున్న పదాలు క్రమక్రమంగా అమలు చేస్తున్నాం. నీవు 7,000 కోట్లు అప్పు చేసి నువ్వే సంగ్రహంగా చెబుతాను నేనే గవర్నమెంట్ లో ఉన్నాను. ఆ అప్పుకు వచ్చే నెలకింత ఇన్కమ్, ఆ నెల నాడు 18,000 కోట్లు ఇన్కమ్ ఉంటే మిగతా 600 కోట్లు 50,000 కోట్లు వల్ల పథకాలకు వినిపించుకుంటే దానికి మళ్ళీ బడ్జెట్ ను సమకూర్చుకొని దాని ప్రజల వరకు ఈ బడ్జెట్ ఏ విధంగా చేయాలని మా మంత్రులు ఎమ్మెల్యేలు కష్టపడి చేస్తుంటే వాళ్ళని విమర్శిస్తావా? నీవు ఏ శాఖలు అప్పు చేయలేదు, ప్రతి శాఖలు అప్పు చేసావు. నీ బిడ్డ లిక్కర్ షాప్ లో నీ బిడ్డ లిక్కర్ షాప్ చేసి కొన్ని వేల కోట్లు చనిపోయింది. మర్చిపోయినావా? నువ్వు బీఆర్ఎస్ రిజర్వేషన్ చేసుకుంటావా? టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పెట్టింది? బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. మిత్రులు మీరు గమనించాలి. అయితే కేసీఆర్ పొద్దున 90 మంది సాయంత్రం 90 మంది తాగించిన పడుకుంటే మూడు తుపాకు రాముడు, మూడు ప్రోగ్రామ్ ఇచ్చాడు. అప్పుడు తెలంగాణ రావడం కోసం శ్రీకాంతాచారి విధానం వ్యాప్తి రానంటే ఆయన నీళ్లు పోషిస్తే నీళ్లు రాకే పెట్రోల్ వ్యాన్ పంపిస్తాం. అప్పుడు పంపించినప్పుడు మన పక్కన ఉంది, ఆయన పక్కన ఉన్నప్పుడు తెలంగాణ అనేది మీరందరూ తెలంగాణ మా సోనియా గాంధీ ఇచ్చిన భిక్ష. మా కాంగ్రెస్ పార్టీ మీరు పదవులు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. అదే మీకు ఎంత దూరం చేస్తే ఏమీ పని చేయదు. మా తల్లి మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ కావాలని పోరాటం చేస్తే మీరు ఎంత పట్టించుకుని మేడం మాకు తెలంగాణ కావాలి, మాకు తెలంగాణ ఇస్తేనే మా పిల్లలు భక్తులని మా మేడం గారికి మా విజయ గారికి చెప్తే అప్పుడు ఆమె అంగీకరిస్తే ఆమె తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇస్తే మేము తెలంగాణ ఇస్తున్నాం అంటే అవ్వ అన్నం పెట్టేది కాదు. మేము తెలంగాణ ఎప్పుడు మీ పదవులను ఇచ్చింది తెలంగాణ మేము ఇచ్చినాం. మేము ఇస్తే మీరు పదవులను ఇచ్చాం. మీరు పదవులను ఇచ్చి మమ్మల్ని చూసుకొని మాట్లాడి తెలంగాణలో పుట్టినప్పుడు చేసి ఇంకా ఇది చెత్తలేరు ఇంకా అది చెత్తలేరు అంటే ధనాన్ని సమకూర్చుకుంటున్నాం, బడ్జెట్ సమకూర్చుకుంటున్నాం, మెల్లమెల్లగా పథకాలను అమలు చేస్తున్నాం. కానీ మేమే అప్పు తేవాలంటే నువ్వే అప్పు చేస్తుంది. ప్రపంచ బ్యాంకు అనేది నీకు పాతది అప్పు తెస్తేనే, పాతది అప్పు కొట్టి రిన్యూవల్ చేస్తేనే కొత్త బ్యాంక్ ఇస్తాను. నీకు అది రిన్యూవల్ చేసుకుంటూ పోవడానికి డబ్బు లేకుంటే మిత్తితేనే కట్టుకుంటూ పోతున్నాం. అటు మిత్తి కట్టుకుంటూ ప్లస్ వచ్చే మన బడ్జెట్ తేని పథకాలు చేసుకుంటూ మెల్లమెల్లగా మేము అప్పులు చేస్తలేము. తప్పులు చేయకుండా ఉన్న పరిస్థితినే పథకాలు మేము చేసిన నేరమా? మీరే తప్పులు చేస్తారు. మీరు అలవాట్లు చేసుకుంటారు. వాళ్ళకి చిన్న వల్ల మాట నమ్మకండి ప్రజలారా. మీకు పని పాటని ఒప్పుకొస్తాను నాడే పనులు చేసుకుని బతకండి. ఈ చిల్లరగాల మాట నమ్మకండి.
చిల్లర వేషాలు వేసే బ్రోకర్ హరీష్ రావు, చిల్లర వేషాలు వేసే బ్రోకర్ రాజయ్య, డ్యాన్స్ చేసే రాజయ్య నువ్వు దావకాలకే పరిమితంగా ఇంకోసారి కడియేశ్వరి గారి మా ప్రియతమ నాయకులు చెప్పి కడియ కావ్య గారి జోలికి వచ్చిన, నజీర్ గారి జోలికి వచ్చిన, మా కడియేశ్వరి గారి కుటుంబంపై జోలికి వచ్చిన, స్టేషన్ ఉన్న నియోజకవర్గ ప్రజల మొత్తం చెప్పులు దండలేని గుర్తుంది. నిన్ను పదరాజు ఒక దళితుడైన ఎమ్మెల్యేలు పట్టుకొని ఏం దనికబెట్ట డబ్బున్నదని అహంకారాన్ని జాగ్రత్త. నేను ఎల్లవేంటి నువ్వు ఎక్కడ రమ్మన్నా వస్తా. నా ఛాలెంజ్ స్వీకరించి ఇదే గణపూర్లో నడి సెంటర్ లో కూర్చున్నాం. కళేశ్వరి ఏ తప్పు చేసిన నేను సిద్ధార్థం. నా సవాల్కు నువ్వు అంగీకరించి నాకు తెల్ల సవాల్ గణపూర్ సర్దుకొచ్చి నేను నిలబడి మాట్లాడు. కానీ చిల్లర రాజాలు వేశారు. కానీ నువ్వు ఇప్పటికీ సపరేట్గా నువ్వు మా ప్రజలు తెచ్చగట్టి, మా నాయకులను తెచ్చగొట్టి అనుకోని నిందలు మాపై వేయకుంటున్నాను. జాగ్రత్తగా ఉండు. పల్లరాజేశ్వరి, డాక్టర్ ప్రాణి, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్. పత్రికా సమావేశం ఏర్పడినటువంటి మా సభా అధ్యక్షుడు స్టేషన్ అధ్యక్షులు తిరుకుంట శిక్షరెడ్డి గారు, అదేవిధంగా దీన్ని నీటి తీసుకొని ఉన్న పెద్దలు శాసనసభ్యులు కడియం శ్రీ గారు చెప్పిన వెంటనే ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి స్టేషన్ కంపెనీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య గారికి మరియు ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి, తిరుపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ అన్న గారికి మరియు వేదిక పైనటువంటి మండల నాయకులకు, గ్రామ నాయకులకు, యువజన నాయకులకు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపు ఏప్రిల్ 27వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో పెట్టని కోటగా ఉన్న పోరుగడ్డ అయినటువంటి వరంగల్ జిల్లాలో రెక్కతుర్తి సమీపాన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత గత 16 మాసాలుగా ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత 10 సంవత్సరాలుగా దోపిడీ చేసినటువంటి డబ్బులతో ప్రజల్ని మళ్ళొకసారి మభ్యపెట్టడం కోసం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఉండి అనేక సోదరిమణులు, ఉద్యమ నాయకులు అనిత్యం పోరాడి త్యాగం చేసిన గడ్డ నా ఓరుగల్లు. ఈ ఓరుగల్లు నుండి మళ్ళొకసారి మోసం చేయాలని ఇక్కడ రైతోత్సవ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆ రైతోత్సవ సభకు వేలాది కోట్లు, ఒకవైపు ప్రజలు కొత్త గవర్నమెంట్ లో అనేక సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటూ మొన్నటి వరకు దోపిడీకి గురైనటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోవడం కోసం అనేక కష్ట నష్టాలకు కోర్చుకొని ఇతర దేశాలకు పోయి అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన పెట్టుబడుల కోసం తిరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పక్కదారి పనిచేయడం కోసం టీఆర్ఎస్ కు కనుసనలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి. ఈ రెండు తోడు దొంగలే. వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పతనం చేయాలని చెప్పి కుట్రలు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
కానీ వాటిని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో తిప్పికొడతారని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్టేషన్ కన్పూర్లో టిఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముక్త కంఠంతో కడియం శ్రేయర్తో అండగా ఉండడం వలన జీర్ణించుకోలేని రాష్ట్ర నాయకత్వం, అందులో ప్రధానంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం దళిత నాయకులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైనటువంటి కడియం శ్రీహరి గారి మీద అనేకమైనటువంటి తప్పుడు ప్రకటనలు, తప్పుడు విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. దాని స్టేషన్ కన్పూర్ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలు, వివిధ వామపక్ష పార్టీల నాయకులు కూడా కడియం శ్రీహరి గారి జీవిత చరిత్ర ఏంటిది, ఈరోజు విమర్శించేటువంటి వారి చరిత్ర, వారి పుట్టగతులు ఏంటిది అని చెప్పి స్టేషన్ కన్పూర్ ప్రజలు, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఒకవైపు ఆలోచిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఒక దళిత ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం అంటూ ముందుకు పోతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గానికి రానటువంటి నిధులు, ఏ నియోజకవర్గానికి గత 16 మాసాలుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రానటువంటి దశలో స్టేషన్ కన్పూర్కు తీసుకొచ్చి అందరి సమక్షంలో 800 కోట్ల రూపాయలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని చూసి ఓర్వలేక ఇక్కడ కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గం అని చెప్పుకుంటున్నటువంటి అగ్రవర్ణ నాయకుడైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఈ మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రయాణమైనటువంటి మేము పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. పల్లా రాజేశ్వర రెడ్డి, నీకు శ్రమ విలువ తెలియదు, నీకు కార్మికుల అంతు పట్టది, నీకు కర్షకులు అంటే గిట్టది. నీవు అక్రమ సంపాదనతోనే గత 3 దశాబ్దాల క్రితమే విద్యను నమ్ముకొని, విద్యను దోపిడీ చేసి, అనేక రకాలుగా మాయమాటలు చేసి, అక్రమ సంపాదన వేదానికి కోట్లు సంపాదించి రాజకీయాలకు వచ్చి నువ్వు మార్పు పొందినవే తప్ప నువ్వు ఏ నిర్మాణంలో పనిచేయలే. అదే శ్రీహరి గారు గత 4 దశాబ్దాల క్రితం అంటే 1990లోనే ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది అప్పుడున్న పార్టీలో. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా, ఆ తర్వాత ఎంపీగా, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి వారిగా అనేక రంగాలలో పనిచేయడం జరిగింది. కానీ నువ్వు ఒకే రోజు అక్రమ సంపాదనతో ఎమ్మెల్సీ ఇన్ని ప్రజల కష్టాల సుఖాలు నీకు తెలియదు కనుక నువ్వు ఒక అక్రమ కులంలో పుట్టి ఈ రోజు దళిత నియోజకవర్గం మీద పడి అటు రాజే పైన ఆయనకు లేనిపోని ఆరోపణ చేస్తూ ఇద్దరి మధ్యలో లేని విషయాలు సృష్టిస్తూ అగో భూమి ఇగో భూమి, ఇక్కడ అన్యాక్రాంతానికి గురైతుంది, అక్కడ అన్యాక్రాంతానికి గురైతుంది అంటే నీవు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు డాక్టర్ రాజే అనే వ్యక్తి భూకబ్జం చేస్తూ ఉంటే, తన అంశాలను భూకబ్జం చేస్తూ ఉంటే ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి 372 సర్వే నెంబర్లో జబర్గఢ్ మండలం కోనసీమ గ్రామంలో 22 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయితే మేము కమ్యూనిస్టులం అందరం కలిసి ఆడ నిరాహార దీక్ష ఉద్యమం చేపడితే ఆ భూమిని నువ్వు నీ అంచెలు వదిలిపెట్టుకోవడం జరిగింది. ఆ రోజు నీకు తెలియదా పల్లా రాజేశ్వర రెడ్డి ఉరిజ కింద తన కింద నలపరినట్టుగా రాజే స్వర్గం పూస కడియం శ్రీహరి దళితులకు అన్యాయం చేస్తా ఉన్నాడు. లేకపోతే ఎక్కువ అడ్రస్ అయినటువంటి కరీంనగర్ జిల్లా రెవెన్యూలో ఉన్నటువంటి ఎర్రబెల్లి భూములు 2000 ఆక్పై చేసినట్టే ఇది ఎక్కడికి చిత్రం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మొన్న చెప్పారు సార్, 2000 ఎకరాలు కాదు 200 గుంటలు నేను ఆక్పై చేసినా కూడా
మీరు సూచించిన వ్యక్తులకు నేను అప్పచెప్తా అన్నాడు. లేదా మీరు మాట మీద నిలబడితే నేను గులాంగిరి చేసి మీ ఇంట్లో దాసోహం పనిచేస్తా అన్నాడు. లేదా మీకు చీపునెత్తులు ఉంటే మీరు ఈ మాట తీసుకొని ఎక్కడ చర్చ ప్రక్రియకు ప్రారంభమై వచ్చినా కూడా నేను రిజైన్ చేసి మీ ఇంట్లో గులాంగిరి చేస్తా, లేదంటే మీరు వచ్చి నా ఇంట్లో మీ పిల్లలతో పాటు గులాంగిరి చేయాలని చెప్పి సవాల్ విసిరారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా దొంగని 10 సార్లు అంతే ఈ మంచి చెడు అనే ఉద్దేశంతో వల్లరాజేశ్వర రెడ్డి తన రెడ్డి నైజాన్ని కనుక మానుకొని ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే కేశన్ కన్పూర్ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రజలు, ఒక చారిత్రాత్మకమైనటువంటి భౌగోళిక ప్రాంతం. తెలంగాణ సాహిత్య పోరాటంలో మొదటి నుండి కొట్లాడితే ఆ తర్వాత 1969లో, ఆ తర్వాత 2002లో తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కొట్లాడి తమ ప్రాణాన్ని అమ్ముడేగా పెట్టి తెలంగాణ కోసం రక్తాన్ని దారపోసినటువంటి చరిత్ర ఈ స్టేషన్ కన్పూర్ గడ్డకున్నదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందుకోసమే వల్లరాజేశ్వర రెడ్డి గారు మీరు ఇకనైనా తప్పుడు ప్రకటనలు మానుకోకపోతే స్టేషన్ కన్పూర్ ప్రజలు నీకు కోరికడతారు బిడ్డ. నువ్వు ఇప్పటికైనా జాగ్రత్తగా నీ రెడ్డి నైజాన్ని, నీ విలువ నాయకత్వాన్ని అంచనగా పెట్టుకొని మా దరిద్రమైనటువంటి స్టేషన్ కన్పూర్ పైనపై నీ పెత్తనం చేస్తే నీ ఇల్లు చుట్టుముట్టి నేను తెలంగాణలో అడుగు పెట్టకుండా కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మరియు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దర్శకులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరుగా నా అభిప్రాయం పంపిస్తున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం విరుకోనగా ఎప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ ఏకృప్తి వేదికగా టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీనికి వారి అధినాయకులు ప్రజలకు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఉత్సవము, ఈ సిల్వర్ జూబ్లీ ఎందుకు జరుపుకుంటారో వాళ్ళకు ప్రజలకు వివరించిన అవసరం లేదు. గతంలో 10 సంవత్సరాలు వారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కుటుంబ పాలన సాగించుకుంటూ ఒక గడిల త్వరలాగా కేసీఆర్ గారు పరిపాలించడం వల్ల తెలంగాణ సోనియా గాంధీ గారు మీకు బడ్జెట్ తో 16,000 కోట్ల బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాలు మీరు అనాలోచితంగా పరిపాలించి కుటుంబ పరిపాలన కొనసాగించుకుంటూ వారు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం వల్ల ఇప్పుడు అప్పుల కుప్పంగా మారింది. కాబట్టి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని కొంత ఇబ్బందిగా నడపడం జరుగుతుంది. కారణం ఏంటంటే గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఇన్స్టాల్మెంట్లు కడుతూ దాదాపుగా ఈ 16 నెలల కాలంలో 1,56,000 కోట్ల రూపాయలు ఈ వడ్డీలు ఇన్స్టాల్మెంట్ రూపంలో పోవడం వల్ల, అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్ అనేది రూపొందిస్తారు. అంటే ఒక సంవత్సరానికి సరిపోయే బడ్జెట్ ఈ అప్పుల రూపం పోవడం వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి ఈ మేనిఫెస్టోలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో సూచించిన మేనిఫెస్టోలో కొన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కొంత లేట్ కావడానికి పరోక్షంగా గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పరోక్షంగా వాళ్ళ అవినీతి పాలన వల్ల మాత్రమే ఇక్కడ జాప్యం జరుగుతోంది. కాబట్టి ఇది అందరూ ప్రజలు గుర్తించి ఇప్పటికీ 16 నెలల తర్వాత కూడా కొన్ని సంక్షేమ పథకాలు జాప్యం జరిగినా కూడా ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని ఇది లేట్ కావడానికి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కారణం. కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి కాలం మనం వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అంతే చెప్పేసి ఓపికతోటి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటాన్ని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ ప్రభుత్వము మళ్ళీ ఒక గారడి విద్య చేస్తూ ఈ విజయోత్సవం రజతో వాళ్ళు ఏ కేస్తే చెప్తారో మనకు తెలియాలి. అంటే ఈ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ ను మార్చి రాబోయే ఎన్నికల లోపల మాకు కొంత రాజకీయంగా లబ్ధి చేకూరాలని, మా పార్టీ భవిష్యత్తు, మా పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే గతంలో వీళ్ళు సంపాదించిన మూటలు ఇప్పి
ఈ రోజు మొన్న మనం ఒక వేదిక మీద ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడు ఎనభై దయాకర్ రావు మాట్లాడుతూ ఒక కార్యకర్త పక్కన చిన్న అడిగితే ఏమని అడిగిందంటే, సార్ మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడే మనము ఒక బహిరంగ సభ నిర్వహిస్తే 5 లక్షల టార్గెట్ తోటి మనము సభ ఏర్పాటు చేసుకుంటే 1,00,000 మంది కూడా రాలే కదా, మరి ఈసారి మనం 10 లక్షల టార్గెట్ పెట్టుకున్నాము. అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నాము, మన మీద మంచి అభిప్రాయం లేదు, తెలంగాణ మీరు మనకున్నది. ఈ సందర్భం లోపల మనం ఈ సభకు ఎట్లా సక్సెస్ చేసుకుందామని అడిగితే దయాకర్ అంటే 100కు 200 బారేస్తే వాళ్ళే వస్తుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ప్రజలపై వాళ్ళకున్న తప్పుడు ఆలోచన చూడండి. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ కొల్లగొట్టి ఆర్థికమైనటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలతో మేము ఏమన్నా చేయించగలుగుతాము, డబ్బులను ఎరగాల్సి పెట్టి ఏదైనా చేయగలుగుతాం. ఇవాళ బహిరంగ సభను జయప్రదం చేసుకోగలుగుతాం. రేపు రాబోయే ఎన్నికల లోపల ఇదే డబ్బు పంచి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని వాళ్ళ జీవం కనబడతా ఉంది. అంటే ఇదంతా ప్రజలు ఆపు చేయాలి. రేపు కేసీఆర్ గారు ఈ బహిరంగ వేదిక మీద గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. మిగులు బడ్జెట్ తో ప్రభుత్వంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చిన దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదో రేపు ఆ వేదిక నుంచి చెప్పవలసిన అవసరం ఉన్నది. దానికి తోడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు చెప్పవలసిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఆ రోజు బయ్యారంకు జాతీయ హోదా కల్పించే దానిలో ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారని చెప్పేసి అన్న హామీ ఎందుకు నెరవేర్చలేకపోయిందో చెప్పవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ బిగులు బడ్జెట్ తో ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న ప్రభుత్వంలోనే నువ్వు చేయలేనప్పుడు నువ్వు అప్పుల గుప్ప చేసి ఉన్న కాడికి ఫర్దర్ గా రేపు ప్రపంచ బ్యాంక్ దగ్గరికి పోయినా రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయినా అప్పు పుట్టని కాడికి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చిన నీవు అనుకూలంగా ఉన్నప్పుడు చేయలేకపోయిన పనులను పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కష్టకాలంలో మాట తప్పకుండా కొంత లేట్ అయినా చేయకుండా పోతా ఉంటే మీరు ఎక్కువ పట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చింది. మీరు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాలు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళకి వెసులుబాటు వాళ్ళే అవకాశం అని చెప్పేసి వాళ్ళు గుర్తుంటుంటే మీరు మాత్రమే 10 సంవత్సరాలు పాలించి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చున్న వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు విమర్శించడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. కొంత ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఏదైనా కూడా ఎవరైనా అంతిమంగా రాజకీయ పార్టీ నాయకులు చేయవలసిన కర్తవ్యం ఏంటంటే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం మాత్రమే పనిచేయాలి తప్ప రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం, పార్టీలు నడిపించుకోవడం కోసం, పార్టీల ఉనికి కోసం ఈ రకంగా ప్రజలు తప్పుడు పట్టే విమర్శలు చేస్తే సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కాబట్టి రేపు ఇదే బహిరంగ వేదిక మీద నుంచి మాత్రం బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ ఖచ్చితంగా ప్రజలకు వారు చేసిన తప్పులు ఒప్పుకొని మేము భవిష్యత్తులో అధికారం మీరు మాకు ఇస్తే మేము తక్కువ చేయని చెప్పేసి ఒప్పుకున్నప్పుడే కొంత ప్రజల్లో మీకు స్పందన వస్తారు తప్ప మీరు మళ్ళా అదే వేదిక మీద ఉండి గతంలో మేము ఇచ్చినాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇస్తారంటే మాత్రం ప్రజలందరూ తెలివిగల వారు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి తప్పుడు సలహాలు ఇవ్వకుండా రేపు బహిరంగ వేదికను కొంత ఆలోచన చేసే విధంగా నడుపుతామని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రాజేశ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ పార్టీ పేరు మార్చి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నప్పుడే మీకు తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ అనేది పోయింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వెనకాలని నడుస్తా ఉన్నది. అంతేకాకుండా స్టేషన్ కల్పు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కేసీఆర్ గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో నియోజకవర్గ ప్రజలందరూ వారి బిడ్డ నడిచి వారిపై ఉన్న కేసీఆర్ ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ధిని కోరుకునే నాయకులుగా గుర్తించి అందరూ కేసీఆర్ గారి బిడ్డ ఉన్నారు. కాబట్టి మనకు
మనకు ఐక్యత ఉంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢీకొట్టే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ డెవలప్ కాదు. కాబట్టి మనందరం ఐక్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ చేసే కుళ్ళు కుతంత్రాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో తీసుకువెళ్తూ ప్రజలను చీకపరుస్తూ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ వైపు అందరం మనం మద్దతుగా నిలబడి మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఎంతో ఘనంగా చెప్పుకొని రజతోత్సవం నిర్వహించుకుంటున్నామని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ పార్టీకి మేము కొన్ని సవాళ్ళు చేయదలుచుకున్నా, కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. అసలు రజతోత్సవం చేసే పార్టీ మీకు అవకాశం అధికారం ఉందా? అసలు మీకు వరంగల్ మా సెంటిమెంట్ అని చెప్పుకునే మీరు ఓ వరంగల్ కొన్నిసార్లు వచ్చి నేను ఇస్తాంబుల్ చేస్తా, నేను లండన్ చేస్తా, వాటికని సిటీ చేస్తా అన్న మీరు కొన్ని సిటీలో నిలుచుకొని చాలా గొప్పగా చెప్పారు. ఇంకా ఒక ముందు అడిగేసి నేను ఇక్కడ కూర్చేసుకొని ఈ యొక్క వరంగల్ డెవలప్మెంట్ చేస్తా అన్న అతను ఏం చేసిందని వరంగల్కి సమాధానం చెప్పాల్సిన రేపటి సభ ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. చాలా సిటీలో చెప్పారు పత్రికా సమావేశాలు నిర్వహించి బుక్ చేసుకొని కట్టిస్తా అన్నారు. అదే వరంగల్ సిటీకి రేపు వరంగల్ నిర్వహించిన సభ ద్వారా ఆ వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ సభ ద్వారా దయచేసి ఈ సభ ద్వారా నేను చేసిన పాపాన్ని ఈ సభ ద్వారా కట్టుకుంటున్నాను, నీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను వరంగల్ ప్రజలందరికీ కేసీఆర్ సభ రూపకంగా చేయాల్సిన అవసరం ఉన్నది. 16 నెలలకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటున్న నువ్వు ఫామ్ హౌస్ లో పట్టుకొని ఏం ప్రజలకు సేవ చేస్తున్నావు అని రజతోత్సవం నిర్వహిస్తున్నావు. ఇలా ప్రజలు ఇచ్చే సొమ్మే కదా నీకు జీతం. జీతం తీసుకుంటా నువ్వు ప్రజలకు సేవ చేయాలి కదా. ఫామ్ హౌస్ లో పట్టుకొని ఏం సేవ చేస్తున్నావు అని రజతోత్సవం తీసుకుని పుస్తకాలు బయటకు వస్తా అంటున్నావు. ఇన్ని రోజులు ప్రజల కష్టాలు పట్టించుకొని నువ్వు రేపు రజతోత్సవ సభకు వచ్చి ఏం చెప్తావు? సభ ద్వారా ప్రజలకు నేను ఫామ్ హౌస్ లో పట్టుకున్నా అని చెప్తావా? ప్రతి విషయంలో ఏ విషయంలో కూడా వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ముందు సాధించలేనివన్నిటికీ రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్లో చురుకునాయకులు అనే ఉద్దేశం ఏకైక ఉద్దేశంతో మీరు ప్రజల్లో ఉండాలి, మనగడలో ఉండాలి, రేపు మనగడే మనం కోల్పోతున్నాం అనే ఉద్దేశంతో తప్పితే వారు రజతోత్సవం నిర్వహించడానికి ఎటువంటి అధికారం లేదు. అధికారంలో ఉండగా చేయని మమ్మల్ని నిలదీస్తున్నారు. నువ్వు ఏం చేస్తావు? నిలదీస్తున్నావు. నువ్వు ఎక్కడ నిరుద్యోగ వృద్ధి ఇచ్చినావు? 3 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చినావు? దళితులు ముఖ్యమంత్రి ఏడి చేసినావు? రైతులకు రుణమాఫీ ఏడా పూర్తిగా చేసినావు? నువ్వు ఏమని మమ్మల్ని చేయమంటావు? మీరు దాదాపుగా ఇంటి కష్టాలన్నా కూడా 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది గవర్నమెంట్ చెప్తుంది దాదాపుగా. కాబట్టి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ రజతోత్సవం ఇందు చేస్తున్నాం కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్తున్నాం, ఈ రజతోత్సవం సభ ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్తామనే ముఖ్య ఉద్దేశంతో సభ నిర్వహించాలి. సభ ద్వారా అందరికీ క్షమాపణ చెప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ తెలుసు. వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. రేపు టిఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే రథోత్సవానికి భారీ ఎత్తున జనాన్ని తరలిస్తున్నాం. 10 లక్షల మంది తరలిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ అన్యాయాన్ని చూసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఇచ్చిన 16 నెలలు కూడా కాకముందే ఓర్వలేక ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలని ఎక్కడ ఏ ప్రభుత్వ పథకం పెట్టినా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ కుతంత్రాలతో కక్షపూర్వక రాజకీయాలు చేస్తుంది. అసలు 25 సంవత్సరాల వార్షికోత్సవాలు జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? మీ బిడ్డ లిక్కర్లో ఢిల్లీలో దొరికి జైలుకు పోయి సంవత్సరాల దాకా జైల్లో ఉన్నందుకు మీరు వార్షికోత్సవాలు జరుపుతారా? అలాగే నీ కొడుకు కేటీఆర్ కలుదాయిన కూతురికి ఎగురుతానికి వస్తానికి నీ కేటీఆర్ ఈ రేస్ కేసులో 50 కోట్ల పైన కుంభకోణం జరిగిందని మా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇచ్చినందుకు
ఆ కుంభకోణంలో మా ఉన్నాడు అని సంబరాలు చేసుకుంటారు మీరు. అలాగే హరీష్ రావు మైనింగ్ వాళ్ళను భూ కబ్జాదారు దగ్గర కొన్ని వేల కోట్ల ఆరోపణ వసూలు చేసిండు కబ్జాదారుల నుంచి వెళ్ళి వాళ్ళ ముఖ్య అంశాలతో భూములు కబ్జా చేసి డబ్బులు వసూలు చేసినందుకు ఈ రథోత్సవ సభలు జరుపుకుంటారా. అదే గతంలో మీరు వరంగల్కి వచ్చి 2021-20లో వర్షాల ప్రభావంతో వరంగల్ నగరం అంతా మునిగిపోతే ఆ రోజు వచ్చి మరి సిరిజన చెప్పినట్టు వరంగల్ నగరాన్ని లండన్ గా మార్చుతాం, డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టంగా చేస్తాం, ఢిల్లీలో ఉన్న వ్యవస్థ లాగా మేము చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరంగల్కి వచ్చినప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ ఇస్తామని చెప్పిళ్ళు, అది తుంగలో కీళ్ళు, డ్రైనేజ్ వ్యవస్థ బలపరుస్తాన్నారు, అది పోయింది గాలికే ఉద్దేశీళ్ళు. కోచ్ ఫ్యాక్టరీకి జాతీయ హోదా వచ్చే విధంగా మేము కేంద్రంతో కొట్లాడి తీసుకొస్తామని చెప్పిళ్ళు, అది తుంగలో కీళ్ళు. ఎప్పుడు వచ్చినా వరంగల్కు అనేక హామీలు చెప్పి వరంగల్లో 2 రోజులు పడుకొని కూడా వరంగల్కు రూపాయి నిధులు ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా మాటలు చెప్పిపోయినారు. పైనందుకు మీరు ఇప్పుడు రథోత్సవాలు జరుపుకుంటారా తెలియజేయాలి. వరంగల్ గడ్డ ప్రజలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుంటే కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, అందరూ విద్యార్థులు, ఉద్యోగస్తులు, మీడియా వాళ్ళు, అఖిలపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మహాకూటమిగా తెలంగాణ కోసం పోరాటం చేస్తే నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీ అల్లుడు పోయి ఎక్కడ ఉన్నాడు, నువ్వు పోయి హాస్పిటల్లో పడ్డావు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మా వరంగల్ బిడ్డ జయశంకర్ గారు పోరాటం చేసినారు. జయశంకర్ గారు మీరు ఏ విలువ ఇచ్చులు, ఏ గుర్తింపు ఇచ్చులు, ఉద్యమకారుడుగా పనిచేసిన జయశంకర్ మీరు ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరంగల్ ప్రజలకు దిగజారుకుంటారా? అదే మిథున్ వెంకటయ్య గారు కూడా ఆయన రాసిన పద్యాలు కావచ్చు, కవిత్వాలు కావచ్చు, ఆయన రాసిన సంభాషణ క్లిప్పుడు కావచ్చు, అవన్నీ మీరు వాడుకొని సభలలో మాట్లాడిన విషయం మర్చిపోయారా? తెలంగాణలో ఉన్న వరంగల్ ప్రజలకు అనేక రకాల హామీ ఇచ్చి మోసం చేసి ఇవాళ సమ్మక్క సారక్క పోరాటం చేసిన వరంగల్ గడ్డ, జయశంకర్ గారు పోరాటం చేసిన ఉద్యమ గడ్డ, ఎంతో మంది ఉద్యమ నాయకులు వరంగల్ పోరాటం చేస్తేనే తెలంగాణలో ముఖ్య పాత్ర వహిస్తేనే తెలంగాణ రాష్ట్రం రావడంలో ముఖ్య పాత్ర వరంగల్ గడ్డ ప్రజలు ముఖ్య పాత్ర పోషించారు. అలాంటి వరంగల్ గడ్డ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి ఈరోజు కేసీఆర్ అలాగే ఈ బిడ్డల ద్వారా గ్యాంగ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక నాయకులు వచ్చి వరంగల్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తారు. ఖబర్దార్, వరంగల్ రాష్ట్ర ప్రజలు ఎంతకైనా తెగించి కొట్లాడేంత దమ్మి శక్తి ఉన్న వ్యక్తులే. మీరు రేపు చెప్పే మాటలు, కళ్ళబొల్లి మాటలు విని రేపు వద్దున మీకేదో సానుభూతి కలగాలనో, పార్టీ గ్రాఫ్ పెంచుకోవాలనో, ఇంకేదో చేయాలని వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి వరంగల్ ప్రజలు కావచ్చు, మన జనగాం జిల్లా ప్రజలు కావచ్చు, అందరూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను, గతంలో 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అప్రతిగా నెట్టిన రాష్ట్రాన్ని మనం ఏ రకంగా గుర్తు చెప్పాలో ఆ రకంగా గుర్తు చెప్పాల్సిన అవసరం వరంగల్ ప్రజల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అలాగే ఇప్పుడు మా అన్న చెప్పిండు, అధికార ప్రతినిధిగా చెప్పిండు, అసలు మీది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ? సిగ్గు శరం ఉంటే, మీకేమన్నా సిగ్గు శరం లగ్జా మానం ఉంటే ఫస్ట్ మీ పార్టీ ఏదో మాకు తగ్గుడు చేయండి. మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డిని కావచ్చు, రాజయ్యని కావచ్చు, ఇక్కడ జనగాంలో ఉన్న ప్రతి ఒక్క వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, మీ గుర్తింపు ఏది? మేము చెప్పుకుంటాం, బ్రాండ్ గా చెప్పుకుంటాం, మాకు కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా పార్టీ అని మేము చెప్పుకుంటాం. మళ్ళా మీకు దమ్ము, ధైర్యం, సిగ్గు శరం ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? రేపు స్టేజ్ మీద మీరు ఇక్కడ మీ నాయకులతో మాట్లాడిస్తారా? మీరు మాట్లాడతారు. మీకే గుర్తింపు లేదు, మీ పార్టీ మీద మీకే నమ్మకం లేదు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేసిండు, బీఆర్ఎస్ పార్టీలో మార్చిండు, థర్డ్ ఫండ్ పెట్టిండు. థర్డ్ ఫండ్ లో మేము సీఎం కాకుండా సీఎం అయి ప్రధానమంత్రి అయిన ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు బడ్జెట్ ఇచ్చిండు, రైతులకు రుణమాఫీ చేసే విధంగా బయట రాష్ట్రాలకు ఇచ్చిండు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గొంతు కోసిండు. అలాంటి సిగ్గుచరం లేని నాయకులు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు తెచ్చినామంటారు. మీరు నీళ్ళు తెచ్చిన కాళేశ్వరం ఎక్కడ పోయింది? వేడిగడ్డ ఎక్కడ పోయింది? అధికారులతో చర్చలు కానీ మీరు పోదాం కాళేశ్వరం కాడి అలాగే బెదిగడ్డ పోదాం పాడు ఎందుకు కూలిపోయారు? మీరు అవినీతి అక్రమాలు చేసి లేవంటే కూలిపోయినాయి. అక్కడ దొంగ కాంట్రాక్టర్లకు ఇచ్చి నిల్వ నాణ్యత లేకుండా కట్టలు కాబట్టి కూలిపోయాయి. అటువంటి వాటికి సమాధానం చెప్పకుండా మేము తెలంగాణ రాష్ట్రంలో బాగా చేసినాం, ఎక్కడ ఏం చేయకుండా కోకాపేటలో భూములు అమ్ముకుంటారు, ధరణి పేరుతో భూములని ఎక్కడెక్కడ చెరువుకుంటారు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి అవన్నీ కబ్జా చేసుకున్నారు. అనేక నిధులన్నీ తెలంగాణ రాష్ట్రంలో నిధులన్నీ గజివేలకు సిద్ధిపేటకు మన వాళ్ళ పామౌలకే పంపించుకున్నారు తప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. అనేక ప్రజల విద్యార్థుల గొంతు కోసీలు,
రేపు మీరు మీ నాయకుడు మీరు నిజమైన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులైతే మీ పార్టీని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆడపడుచులు అందరూ తలదించుకుంటారు. లిక్కర్ స్కామ్ లో దొరికినందుకు మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. దానికి ఖచ్చితంగా నీ బిడ్డ క్షమాపణ చెప్పాలి. నీ అల్లుడు చేసిన దోపిడీలకు క్షమాపణ చెప్పాలి. నీ కొడుకు చేసిన అనేక కుటుంబాల్లో మీడియా మిత్రులందరికీ తెలుసు, మా సీఎం గారు డైరెక్ట్ లైన్ లో చెప్పిండు, నీ కొడుకు చేయబట్టే కొందరు కుటుంబాలు కూలిపోయినాయి, నీ కోర్టు యాక్టింగ్ చేయబట్టే కొన్ని కుటుంబాలు ఆగమైనాయి, కొందరు విడాకులు అయినాయి అని. పార్టీలో పనిచేసినంత మాత్రం బిజినెస్ చేసుకోవాలి. ఇల్లీగల్ అంతనా? రెడ్ మిక్స్ ఏమైనా ఇల్లీగల్ అంతనా? పెట్రోల్ పంప్ ఏమైనా ఇల్లీగల్ అంతనా? నీ లెక్క దొంగ కార్యాలయంలో దొంగ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని స్కాలర్షిప్ తీసుకున్నాడు కాదు మా కడియం శ్రీఆర్ గారు. మీరు లాంటి చర్చలు రాండి. మీరు మా కడియం శ్రీఆర్ గారిని ఏం చేయలేకనే ఎవరంటే నజీర్ ఖాన్ పేరు చెప్తారు, లేకపోతే ఇంకోల పేరు చెప్తారు, లేకపోతే ఆంధ్ర బిడాగా అంటారు. అసలు ఎక్కడ పొందడం లేకుండా మాట్లాడతారు. మిమ్మల్ని ఉరికించి కొట్టే రోజు దగ్గర పడ్డాయి. ఇప్పుడే గవర్నమెంట్ లోకి వచ్చినాం, ప్రతిపక్ష హోదా వహిస్తారు వాళ్ళు. ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడినా వాళ్ళని ఏం విమర్శించొద్దు, చూద్దాం మనం కూడా అభివృద్ధి చేద్దామని మాట్లాడదామని మేము చేతులు కట్టుకొని కూర్చుంటానే మా చేతగానితనాన్ని మేము కట్టుకొని క్రమశిక్షణలో ఉంటాడు చేతగానితనం అనుకుంటారు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయట తిరగరు. దయచేసి స్టేషన్ కనుక నియోజకవర్గ ప్రజలకు అలాగే వరంగల్ ప్రజలకు ఎయిర్పోర్ట్ తెస్తారన్న కేసీఆర్ తేలేదు, పోస్ట్ బ్యాంక్ ఫ్యాక్టరీకి తెస్తారన్న తేలేదు. ఇలా అనేక రకాల మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీకి గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే టీఆర్ఎస్ మీటింగ్ బీఆర్ఎస్ మీటింగ్ వరంగల్ ప్రజలు కానీ గల్పూర్ ప్రజలు కానీ ఎవరికి మద్దతు తెలుపకూడదు. ప్రజల కోసం పేద ప్రజల కోసం ప్రతి క్షణం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. రానున్న 3-4 సంవత్సరాలలో మన కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఏదో విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఇక్కడ కడియం శ్రీఆర్ గారు అక్కడ రేవంత్ రెడ్డి గారు మన కోసం శ్రమిస్తున్నారు బడ్జెట్ లేకుండా. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. పిట్టదూరం చెప్పే కేసీఆర్ ను హరీష్ రావు కేటీఆర్ ను వీరి మాటలు నమ్మి తెలంగాణ సిద్ధాంతము తెలంగాణకు ఏదైనా సెంటిమెంట్ రెచ్చగొడితే దానికి అట్రాక్ట్ అయిపోతే రేపు పొద్దున మన కాంగ్రెస్ పార్టీ బలహీనపరుచుకునే విధంగా ఉంటది. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి చెప్పాలని తెలియజేస్తుంది.